హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి బెల్లం లడ్లు. సింపుల్గా హెల్దీగా బెల్లంతో లడ్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎక్కువ యూట్యూబ్లో చాలా వీడియోస్ పంచదారతోనే ఉన్నాయి, బెల్లంతో తక్కువగా ఉన్నాయి. మీకోసమే, మీలాంటి వాళ్ళు నేను అర్థం చేసుకొని మీకోసమే వీడియో చేస్తున్నాను. బెల్లంతో హెల్దీగా ఎక్కువ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ముందుగా శనగపిండిని తీసుకోవాలి. నేను ఇది కేజీన్నర ప్యాకెట్, కేజీ ఇవ్వమంటే వాళ్ళు కేజీన్నర ఇచ్చారు. కేజీన్నర ప్యాకెట్ మనకు కేజీ కావాలి, కేజీన్నర అవసరం లేదు. ఒక హాఫ్ తీసేసి కేజీని ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఎందుకు ఇలా జల్లెడ పట్టుకోవాలంటే మనం పిండి కలిపి బూందీలాగా వేసేటప్పుడు కొంచెం సాఫ్ట్గా పిండి దిగాలి అంటే ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇది మాత్రం మర్చిపోకుండా చేయండి. అలాగే మొత్తం పిండి అంతా జల్లనించుకోవాలి. కేజీ పిండికి మాకు 100 లడ్లు వచ్చినాయి. చూడండి, తక్కువతో ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఈ లడ్లు ప్రొసీజర్ తెలియనప్పుడు చాలా రిస్క్ అనిపించింది, కానీ చేస్తున్నప్పుడు ఇంత సింపుల్ అనిపించింది. చాలా చాలా సింపుల్, ఒక్కళ్ళైనా సరే చేసుకోవచ్చు. కానీ బూందీ చూసేటప్పుడు మాత్రం మనం బూందీ చూస్తాం కదా, అది ఆయిల్ వేసి అప్పుడు మాత్రం కంపల్సరీ ఇద్దరు ఉండాలి. చాలా సింపుల్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతిదీ మీకు అర్థమవుతుంది. పక్కా కొలతలతో కేజీ పిండితో బెల్లం లడ్లు సూపర్గా ఎలా చేయాలో చూపిస్తూ ఉన్నా. చూడండి, పిండి మొత్తం మనం ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లో వేస్ట్ పిండి వస్తుంది కదా, ఆ వేస్ట్ పిండిని మనం పడేసుకోవాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే, మనం పిండిని బూందీ దూస్తూ ఉంటాం కదా, దూసినప్పుడు ఆ రంధ్రాలకు అడ్డుపడకుండా ఉండటం కోసం కంపల్సరీ ఇది జల్లించాలి. ఇది మాత్రం స్కిప్ చేయకండి. మీరు పిండి ఆడించుకుందైనా సరే, కొన్నదైనా సరే కంపల్సరీ ఇలా జల్లెడ పట్టాల్సిందే. ఇలా పట్టేసిన తర్వాత ఇలా వేస్ట్ వచ్చింది కదా, ఈ వేస్ట్ అంతా మనం పడేసి చాలా జాగ్రత్తగా ఈ పిండిని కలుపుకోవాలి. మనం మెయిన్ లడ్లు చేసుకోవటానికి జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ పిండి కలుపుకునే విషయం, పాకం పట్టుకునేది కంపల్సరీ. చూడండి, ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ సరిపడా. మీకు అందరికీ తెలిసిందే కదా, టేస్ట్ చూసుకొని వేసుకోవటమే, ఏం లేదు, మామూలుగా కొలత ఏం లేదు, సాల్ట్ చూసేసుకోండి. అలాగే కొంచెం సోడా ఉప్పు వేస్తున్నా, ఎక్కువ వేయకూడదు. సోడా ఉప్పు మాత్రం ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసారంటే లడ్లు మొత్తం పాడైపోతే స్మెల్ వచ్చింది. చూసుకొని కొంచెం ఒక చిటికెడ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే కొంచెం పొంగుతూ రావటం. అయితే సాల్ట్ సోడా ఉప్పు వేసుకొని మంచిగా ఇది మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. ఇక్కడ మేము తీసుకున్న కేజీ పిండికి మాకు 100 లడ్లు వచ్చినాయండి. తక్కువతో ఎక్కువ లాభం అంటే ఇదేనేమో. అసలు ఇది తెలియనప్పుడు ఫస్ట్ టైం మాకు చాలా కష్టమేమో అనిపించింది, కానీ చేసి నాకు చాలా ఈజీ అనిపించింది. ఇక్కడ మీకు ఒక చెమ్ము చూపిస్తున్నా చూడండి. ఈ చెమ్ముతో వాటర్ నాకు కేజీ పిండికి 2 చెమ్ములన్నర వాటర్ పట్టింది. చూసుకుంటూ జాగ్రత్తగా ఉండలేమీ లేకుండా దోసల పిండి పిండి ఎలా వస్తుందో అలా వచ్చేలాగా మనం కలుపుకోవాలి. అలాగే యూట్యూబ్ మొత్తంలో ఇవి పంచదార లడ్లే చేశారు, బెల్లం లడ్లు తక్కువగా ఉన్నాయి. అయితే మీలాంటి వాళ్ళ కోసం నేను దీన్ని ఉద్దేశించి మీకోసం, కేవలం మీకోసమే చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. అలాగే చూసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పిండి మంచిగా మనం కలుపుతూ ఉన్నాను కదా, ఉండలు ఏమీ లేకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది, చూడండి మీకు చూపిస్తాను పిండి ఎలా కలుపుకోవాలనేది. మెయిన్ పదే ఎందుకు చదువుతున్నానంటే, ఈ పిండి కలిపే కాడ, పాకం పట్టే కాడే మనకి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా లడ్లు ప్రొసీజర్ అంతా చాలా చాలా ఈజీ. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. మనం పిండిని తీసి ఇలా పైకి వేస్తున్నప్పుడు ఇలా స్లోగా పడాలి, అప్పుడే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పొయ్యి వెలిగించుకొని ఇక్కడ కేజీ ఆయిల్ వేసాం. మేము ఫ్రీడమ్ తీసుకున్నాం, కట్ల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి. ఇదిగో పిండి కూడా ఇక్కడ మేము రెడీగా పెట్టుకున్నాం కదా. ఇలా బూందీ దూసే గంట ఉంటే ఎంత వంట రానోళ్ళైనా, చేతగానోళ్ళైనా సరే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఇలా అంటాం కదా మనం, అదంతా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు మొత్తం దాంట్లోనే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించదు. కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ఇలాంటిది ఉంటే ట్రై చేయండి. లేదు మా కాడ ఇది లేదు అన్నోళ్ళు, మనం ఆల్రెడీ ఇంట్లో వంటలో చేసుకోవడానికి పకోడీ గంటలు అవి ఇవి ఉంటాయి కదా, ఆ గంటలతో అయినా వాడచ్చు. కాకపోతే దానికి కొంచెం ఒక గంట వేసుకోవాలి. ఇదైతే మనకి ఎంతైనా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, బూందీ దూసే గంటకి వెనక సైడ్ పిండి తీసేయాలి. అలాగే ఇక్కడ బూందీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, మనం వేసుకునే ప్రతిసారి వేస్తున్నాం కదా పిండి, బూందీ గంట దానికి అడుగు పక్కన తొడవాలి, లేకపోతే ఉండలుగా పడుతుంది. అలాగే బూందీ వేయటం వెమ్మటే తీయటం అండి. ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలి.
బూందీ దూసేదానికి వేసేదానికి తీసేదానికి కొంచెం ఒక సెకండ్ టైం ఉండాలి. ఎందుకంటే వెంటనే వేసామంటే ఆయిల్ వేడిగా ఉండదు కదా, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ బూందీ వేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. చూడండి అన్ని ఇలాగే చేసుకోవాలి. పైన క్రిస్పీగా కొంచెం సాఫ్ట్ గా నొక్కితే మనకు సాఫ్ట్ గా ఉండేలా ఉంటే సరిపోతుంది. ఇంతేనండి. ఆ బూందీని మనం పక్కన పెట్టేసుకొని మనం దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసుకొని వేసుకున్నాం అండి. నేతిలో వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి వేసి, నేను ఒక స్పూన్ నెయ్యి వేసాను చూడండి. ఇలా నెయ్యి వేసి మనం దీంట్లో జీడిపప్పు కిస్మిస్లు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం తీసుకున్న కేజీకి నేను 1/2 కేజీ జీడిపప్పు తీసుకొచ్చాము. అలాగే ఒక 1/2 కేజీ కిస్మిస్లు వేసాము. పటిక కూడా తెచ్చామండి, ఒక 1/2 కేజీ. చూపిస్తాను అది కూడా. ముందైతే మనం ఇది మెల్ట్ అయిపోయింది కదా నెయ్యి, దీంట్లోనే జీడిపప్పు వేసుకుందాం. చూడండి జీడిపప్పు ఇలా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఇలాగే డైరెక్ట్ పచ్చిగా వేస్తారు, అంత టేస్ట్గా అనిపించవు. ఇలా నేతిలో వేయించుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ టేస్ట్ ఫ్లేవర్ తినేటప్పుడు మన పంట కింద తగులుతూ చాలా చాలా బాగుంటుంది. చూసారుగా ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వస్తే మొత్తం అన్ని మనం తీసేసుకోవటమేను. అలాగే ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లడ్డూల రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్లో ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసి ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవి చేసిన దానికంటే మీరు ఇచ్చే కామెంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జీడిపప్పుని ఇలా తీసేసుకోవాలి మనం. చూడండి ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోనే మనం కొంచెం నెయ్యి ఉంది కదా కిస్మిస్, అయితే ఈ నెయ్యి కిస్మిస్లు ఫ్రై చేసిన తర్వాత మిగిలిందనుకో వేస్ట్ ఏం కాదండి. ఈ నెయ్యిని కూడా మనం లడ్డుల్లో వేసేసి ఉండలు చేసుకోవటమే. చూడండి ఇక్కడ 1/2 కేజీ జీడిపప్పు, 1/2 కేజీ కిస్మిస్లు తీసుకున్నాం. అలాగే 1/2 కేజీ పటిక కూడా తీసుకున్నాం. ఇవి చూసి ఇలా లైట్ గా, తెలుసు కదా మీకు కిస్మిస్లు ఎలా ఫ్రై చేయాలనేది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇవి కొంచెం మొత్తం ఉబ్బినట్లు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టేను. అప్పుడు మనం ఇవి తీసేసుకోవటమేను. మనం ఇందాక దూసి పెట్టుకున్నాం కదా బూందీ, ఇవన్నీ మనం దాంట్లో వేసుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పక్కా కొలతలతో అర్థమవుతుంది. ఎందుకు అంటే వీడియో స్కిప్ చేశారనుకో ఒక్కొక్కటి మిస్ అయిపోతుంది. మళ్ళీ మీరు లడ్డు చేసేటప్పుడు సరిగా రావు. అందుకే పదే పదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే పర్ఫెక్ట్ గా బెల్లంతో ఈ లడ్డూల రెసిపీని సూపర్ గా చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. అందులో మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి హెల్దీ. శనగపిండి హెల్దీ కాదు, కానీ బెల్లంతో చేసుకుంటున్నాం కదా. లడ్లు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి. అలాగే మనం బెల్లంతో హెల్దీగా చేసుకున్నాం. పంచదార కాకుండా బెల్లంతో చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఈ కిస్మిస్లన్నీ ఇలా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇవి తీసేసి మనం ఇందాక బూందీ రెడీ చేసుకున్నాం కదా, ఆ బూందీలోకి ఇవన్నీ మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ పటిక వేస్తున్నాము. పటిక ఒక 1/2 కేజీ వేసాము. మీకు ఇష్టం లేదు ఇంత వేసుకోవటం అన్నోళ్ళు దాంట్లో సగమే వేసుకోండి. మేమైతే 1/2 కేజీ పట్టుకేసాము. దాంట్లో హాఫ్ వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే. మాకైతే నచ్చింది అందుకే కావాలని వేస్తాం. అలాగే జీడిపప్పు, కొంచెం పటిక, జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ వేసి, చూసారా నెయ్యి కూడా ఉంది కదా, నెయ్యితో మొత్తం కలిపేసి ఇలా వేసేసుకోవటమేను. ఇలా వేసుకొని మనం ఈ మొత్తం కొంచెం కలిపి పక్కన పెట్టేసుకొని ఇక్కడ బెల్లం పాకం పట్టుకోవాలండి. మనం ఇది పక్కన పెట్టేసుకొని బెల్లం పాకం పట్టుకోవాలి. ఈ లడ్డులకి బెల్లం మనకి అచ్చులు దొరుకుతుంది కదండి, పచ్చగా ఉంటుంది బెల్లం పాకం అచ్చు, అది తెచ్చుకోవాలి. మాకు అది దొరకలేదు. చూడండి ఇక్కడ బెల్లం తీసుకున్నాము. ఇక్కడ కేజీ శనగపిండికి 2 కేజీలు బెల్లం పట్టింది. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఈ బెల్లం ఇది దొరికింది మాకు, కానీ ఈ లడ్లకి బెల్లం ఇది కాదు, అచ్చు బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం తీసుకోవాలి. అదైతే సూపర్ గా వస్తుంది. అచ్చు బెల్లం పచ్చగా ఉంటుంది, అది తీసుకుంటే సూపర్ గా ఉంటుంది. బెల్లం అంతా ఇట్లా నలగొట్టి పెట్టేసి దీంట్లో హాఫ్ గ్లాస్ కి వాటర్ పోసాం. మీకు కొలత ప్రకారం చెప్పంటే టీ గ్లాస్ తో 2 గ్లాసులు పోయండి. ఎక్కువ పోస్తే మళ్ళీ పాకం రావడానికి టైం పడుతుంది. ఇలా వేసి మొత్తం మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పాకం వచ్చింది. దీనికి ముదురు పాకం ఏం అవసరం లేదండి, లేత తీగ పాకం. చూడండి మొత్తం మెల్ట్ అయితే ఇలా పాకం లాగా వచ్చింది కదా, మనం చేతితో ఇట్లా పట్టుకుంటే తీగ పాకం, లైట్ తీగ పాకం వస్తే సరే.
అలాగే దీంట్లో యాలకులు వేసుకున్నాం. మేమైతే ఒక 10-15 యాలకులు వేసాం. వేసుకొని ఇలా మనం దీన్ని కలిపి వెంటనే దించుకొని ఇక్కడ ఈ బూందీలో నేను కర్పూరం వేస్తున్నా. చూడండి, ఇది వేస్తే లడ్డూలు సూపర్ ఫ్లేవర్ వస్తుంది. కంపల్సరీ వేసుకోండి. పచ్చ కర్పూరం అంటే వాళ్ళే వేస్తారండి. ఇలా వేసి మొత్తం కలిపి మనం దీంట్లో ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే కొంచెం కొంచెం ఒక మూలన వేసుకొని ఇది గట్లా ఒక స్పూన్ ఒక గంటతో వేసుకొని అక్కడ చిన్న చిన్నగా లడ్డూలు కట్టుకోండి. అలాగే లేదు మాకు అలవాటు ఉందనే వాళ్ళు ఇలా డైరెక్ట్ బెల్లం మొత్తం దాంట్లో పోసేసి వేడి మీదే ఇది గబగబా లడ్లు కట్టేసేయాలి. దీనికి మగవాళ్ళు ఉండాలండి. గట్టిగా ప్రెస్ చేస్తూ చేయాలి. ఫాస్ట్గా జరగాలి ప్రొసీజర్ అంతా. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాం కదా, మేము బెల్లం పాకం అంతా ఈ బూందీలో వేసేసి ఒక్క 2 మినిట్స్ అలా వదిలేసాము. అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. ఇలా ఫాస్ట్గా లడ్లు కట్టేస్తున్నాం. చూడండి, మగవాళ్ళు ఉంటే బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేస్తారు. చాలా చాలా సింపుల్ అండి. చూసారుగా, ఒక్కసారి ట్రై చేయండి, మీకే అలవాటు అయిపోతుంది. చూడండి, మేమైతే లడ్లన్నీ రెడీ చేసాం. కేజీ పిండికి 100 లడ్లు సూపర్గా వచ్చింది. సూపర్గా ఉంది. టేస్ట్ కూడా మీరు చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. వస్తున్నారు వెళ్తున్నారు, దయచేసి అలా వెళ్ళకుండా ఒక కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే లడ్డులు కట్టేస్తూ ఉన్నాం. చూడండి, ఎంత అయిపోయింది. సూపర్గా వచ్చినాయి. 100 లడ్డులు వచ్చినాయి కేజీ పిండికి. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చాలా బాగా వచ్చినాయి. చూడండి, లడ్లు కూడా చూపిస్తున్నాను మీకు. అన్ని లడ్లు ఇలా చేసుకొని పెట్టేసుకోవటం కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.